ఎల్పిజి గ్యాస్కి ఆల్టర్నేటివ్ వ్యవహారం ప్రస్తుతానికి కనుక్కున్నారు, కానీ ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. కానీ సిఎస్ఐఆర్కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు, నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ పూణే కలిసి సంయుక్తంగా చేసినటువంటి డిమెథీ ఎథర్ డిఎంఈ గ్యాస్ అంటే ఇది ఎల్పిజికి ఆల్టర్నేటివ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. 250 కేజీలు ఒక రోజుకి ఉత్పత్తి అయ్యేటటువంటి విధాన్ని తీసుకొచ్చారు. పూణే సైంటిస్ట్స్ ఇట్లాగ డెవలప్ చేసినటువంటిది. ఏ పదార్థాలు ఏంటన్నది అయితే బయట పెట్టలేదు, కానీ త్వరలో దీనికి సంబంధించినటువంటి వివరాలు బయట పెడతామంటున్నారు. ఇది సక్సెస్ అయిందంటే కనుక అతిపెద్దదైనటువంటి మార్పు దేశంలో సాధ్యమవుతుంది, ప్రపంచవ్యాప్తంగా కూడా సాధ్యమవుతుంది. ప్రతిదానికి ఓ ప్రత్యామ్నాయం అవసరం ఉంటుంది. ఆ ప్రత్యామ్నాయం కష్టకాలంలో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించడం ప్రారంభిస్తారు, దాన్ని కొనసాగించాలి. ఏ మేరకు చేస్తారో చూడాల్సి ఉంది.